బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది. కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలను ఉల్లంఘించినందుకు, అలాగే తన్ను వేధించినందుకు ఇద్దరి పోలీసులను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిపై వేటు వేసినటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు వేయబోతుంది అనేటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఈవిడ కేసు నిజంగా రోజుకు కీలక మలుపు అయితే తిరుగుతూ ఉంది. ఇప్పటికే ఆవిడ కేసులో ఆవిడ్ని వేధించినందుకు గాను, అలాగే నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇద్దరు పోలీసు అధికారుల మీద వేటు వేసింది. ఏసీపీ మీద, అలాగే నాటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ మీద, వీరిద్దరి మీద వేటు వేసినటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కూడా వేటు వేయబోతుంది అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఏంటి, ఎవరి మీద వేటు వేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ఆల్రెడీ దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇవన్నీ మనకు ఒక ముందు నుంచి, అంటే 1వ తారీఖు వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవటం, అంటే 2వ తారీఖు కంప్లైంట్ రావటం, ఇవన్నీ మనం చూసాం. అంటే వీళ్ళు పెద్దవాళ్ళ హస్తం లేనిది ఇంత ప్రీ ప్లాన్డ్గా పకడ్బందీగా జరగదనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే నాట్ ఓన్లీ ఏఎస్పీ, ఎస్పీ రేంజ్ కూడా కాదు, ఇంకా పై స్థాయి. అదే రానా కమిషనర్ గారు, ఆయన దగ్గర నుంచి క్రాంతి రాణా కమిషనర్ గా చేసిన క్రాంతి రాణా గారు, అలాగే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసినటువంటి ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇంకా విశాల్ గున్నా గారు, వీళ్ళందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అయితే మనకి ఇక్కడ. ఎందుకంటే ఇంత ముందు రోజు టికెట్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వస్తుంది, ఏ స్థాయిలో వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేశారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ కంప్లైంట్ 6:30కి ఇవ్వటం మొదలు పెడితే 11:30కంతా స్టార్ట్ అయ్యారు కదా బాంబే వెళ్ళటానికి. అంటే 1 డే ముందు బిఫోరే వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా దీనిలో జగన్మోహన్ రెడ్డి స్థాయి, అంటే సజ్జల గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీనిలో. సజ్జలది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనం గతంలో కూడా ఇది ఓపెన్ అయ్యింది, అందరూ మాట్లాడుకున్న విషయమే. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం కూడా కాదు సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ అనేది. అంటే ఆయన డైరెక్షన్ లోనే ఈ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కూడా పనిచేసినట్టే కనపడుతుంది. అంటే దీనిలో సజ్జల గారు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసే జరిగినాయా ఇవన్నీ కూడా అనేది ఒక డౌట్ అనేది అయితే వస్తుంది కదా. ఈ స్థాయిలో వ్యక్తులందరూ, అంటే తన తీసుకురావటం, తనని బంధించటం, ఆ హీరోయిన్ తీసుకొచ్చి బంధించటం, తర్వాత వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేయటం, వాళ్ళని జైలుకి పంపించటం, అంటే సంబంధం లేని వాళ్ళని కూడా పట్టుకొని వచ్చి అంత హెరాస్మెంట్ చేశారు కదా ఇక్కడ. సో ఏ స్థాయిలో వాళ్ళు దీనిలో కుమ్మక్కయ్యారనేది మనకు వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. అంటే ఇవన్నీ ఎవరికి బయట తెలియదు, ఇది కనిపెట్టలేరు అని ఒక దీంతో చేశారు. కానీ అవన్నీ బయట వచ్చాయి, అవన్నీ తెలుస్తున్నాయి. తెలిసిన తర్వాత ఇప్పుడు వెంటనే వాళ్ళ మీద కూడా నార్మల్ వాళ్ళ మీద అయితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అదే నార్మల్ ఇంకో ఎవరైనా చేస్తే ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు డిపార్ట్మెంట్ కొమ్ముగాస్తా, అంటే డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ వీళ్ళు ఇట్లాంటి అవకతవకలు చేసినప్పుడు వీళ్ళని ఇంకే రకంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రేపు వీళ్ళే కాదు, ఇంకా గతంలో ఇంకెప్పుడైనా బై ఫ్యూచర్లో కూడా వీళ్ళని ఎవరైనా చూసి మన డిపార్ట్మెంట్లో ఉన్న మనం ఏం చేసినా చెల్లుబడుతుంది అనే దీనిలోకి రాకూడదు. కాబట్టి ఇలా తప్పు చేసిన వాడి అందరికీ కూడా చాలా కఠిన శిక్ష, అంటే నార్మల్గా చేసిన వాడి కన్నా కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో జవాబుదారీతనం, అంటే వీళ్ళని చూస్తేగానే ఇప్పుడు పోలీసులు చేయరు, వాళ్ళు ఒక లాని కొంచెం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో ఉంటారనే ఒక ప్రజలందరికీ ఒక అవగాహన ఉంటుంది. అలాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు అందరికీ, ప్రజలందరికీ ఎలాంటి డౌట్ వస్తుంది. అందుకని ఖచ్చితంగా వీళ్ళకి అయితే బాగా కఠిన శిక్షలు పడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే కాదంబరి జత్వానీ ఈ కేసులో, ఆ కేసు వ్యవహారంలో ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించిందో వారి మీద వేటు వేసింది. అందులో భాగంగానే నాటి ఇబ్రహీంపట్నం సిఐ అయినటువంటి సత్యనారాయణ, అలాగే ఏసీపీ హనుమంతరావు గారి మీద ఇప్పటికే వేటుపడినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఆ కేసులో అంటే వాళ్ళని ఫోర్స్ చేసి నిబంధనల్ని ఉల్లంఘించేలా చేసింది ఎవరు అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిబంధనల్ని ఉల్లంఘించారు అని అనటంలోనే, అంటే సిఐ స్థాయి వ్యక్తికి ఆయనకేమీ చేయలేడు, ఇంత
ఇంత ప్రాసెస్ నడిపించే అంత ధైర్యం ఉండదు. బాంబే వరకు వెళ్ళి అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చే అంత ధైర్యం వాళ్ళకు ఉండదు. సో వాళ్ళని సిఐ లాంటి స్థాయిని వాళ్ళని అందరినీ కూడా ఏఎస్పీ కానివ్వండి, సిఐ స్థాయిలో అంటే వీళ్ళ వరకు ఇప్పుడు వరకు జరిగింది కానీ వాళ్ళని సస్పెండ్ చేయటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరిగాయి. కానీ వాళ్ళ స్థాయి కాదు కదా ఇది. వాళ్ళని బలవంతంగా చేయించారు. సో హైయర్ అదే విజయవాడ కమిషనర్గా చేసిన ఆయన కానివ్వండి, ఆంజనేయులు గారి కానివ్వండి, వీళ్ళందరూ విశాల్ గున్నా కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతో బలవంతంగా పని చేయించబట్టే సిఐ లాంటి వాళ్ళందరినీ కూడా వాడుకున్నారు. కానీ వాళ్ళకి ఎప్పటికైనా తెలుస్తుంది, ఏ రోజైనా బయట వస్తే పోతుందని, మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందని వాళ్ళకు ఉండొచ్చు. అయినా కానీ పై స్థాయి వాళ్ళ ఒత్తిళ్లతో వాళ్ళు ఆ పనులు చేసి ఉంటారు. కానీ దీనికి అంతటికీ కూడా మెయిన్ పై స్థాయి వాళ్ళకే పడాల్సిన శిక్ష. అంటే ఈ కాదంబరి జత్వాని కేసులో చాలా మంది ఐపీఎస్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ కేవలం సిఐని, ఏసీపీని మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు, మిగతా వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఏంటి నిజంగా వారు పై స్థాయిలో ఉన్న వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తీసుకుంటారు, తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కింద స్థాయి నుంచి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని విచారణ అంటూ జరుగుతోంది కాబట్టి, అంటే రేపొద్దున వీళ్ళైనా చెప్తారు, సిఐ లాంటి వ్యక్తి అయినా, సత్యనారాయణ లాంటి వాళ్ళైనా ఇన్వెస్టిగేషన్ లో ఎవరు మూలాన చేశారు, ఎవరు ప్రోద్బలంతో ఇలాంటివన్నీ జరిగాయి అనే ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటది. ఎవరిని దీనిలో అయితే ఉపేక్షించే పనే లేదు, ఖచ్చితంగా అందరి మీద యాక్షన్ అయితే ఉంటుందండి. ఓకే. సో మీరు చెప్తున్నట్లుగా అంటే గతం నుంచి కూడా కాదంబరి జత్వాని ఈ కేసులో చాలామంది ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పేరు, అలాగే కాంతిరాణా టాటా, అలాగే విశాల్ గున్నా, వీళ్ళందరి పేర్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో వారి మీద కూడా చర్యలు ఉండబోతున్నాయా రానున్న రోజుల్లో? వారిని కూడా సస్పెండ్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? దీనిలో వ్యవస్థల్లో అయితే మేనేజ్ చేస్తున్నారు. అంటే మనం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మహిళలకు ఎక్కడా రక్షణ లేదు. సో అలాంటి టైంలో అంటే పవన్ కళ్యాణ్ గారి టైంలో కూడా మనం విన్నాం 30,000 మంది మిస్సింగ్ అని చెప్పి. ప్రతిసారి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఒక సిస్టర్ని ఏంటి తప్పు జరిగింది, ఆ అమ్మాయిని ఏడిపించొద్దని ఒక తమ్ముడు అడిగిన దానికి ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టింది కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. సో సంబంధం అంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళని కూడా ఎక్కడో ఏదో ప్రాబ్లం అంటే వాళ్ళని పట్టుకొచ్చి, ఇప్పుడు హీరోయిన్ విషయం తీసుకుంటే, సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి ఆ అమ్మాయిని బలవంతంగా రూమ్లో బంధించి వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి ఇలాంటివన్నీ చేశారు అని అంటే అప్పటి ప్రభుత్వం ఇవన్నీ ప్రోత్సహించినట్టే కనపడుతుంది కదా. సో ప్రభుత్వం అంటే అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఆయన అంటే ఏవైనా చెయ్యొచ్చు అనే విచ్చలవిడితనం ఆ రోజున ఆ గవర్నమెంట్ ఉన్న టైంలో అధికారులందరూ అలాగే పాల్పడ్డారు. ఐఏఎస్లే కానివ్వండి, ఐపీఎస్లే కానీ రోల్ మోడల్ గా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఇలాంటి వాటికి ప్రోద్బలంతోనే జరిగాయి. సో అందుకని ఈ రోజున ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్న వాటిని ఇవన్నీ కూడా వీళ్ళందరి మీద అయితే యాక్షన్ తీసుకుంటారు. తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఓకే. అంటే బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కుక్కల విద్యాసాగర్ అంటే వైసీపీ నేత మీద ఆవిడ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే విద్యాసాగర్ మీద కేసు నమోదు చేశారు. రానున్న రోజుల్లో ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే దీనిలో మెయిన్ క్యాండిడేట్ కుక్కల విద్యాసాగర్ గారు. సో ఆయన అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మూలనే ఇవన్నీ జరగటానికి అవకాశం కూడా వచ్చింది ఆయనే. సో మెయిన్ పర్సన్ ఆయన, సజ్జల గారు లాంటి వాళ్ళందరి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే ఇదంతా పెద్ద ఒక చైన్ లింక్ లాగా జరిగి ఉన్నది. సో ఒకళ్ళకొకళ్ళు సో ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళందరిలో ఎవరైతే దీనిలో శిక్ష అనుభవించాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవించే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.